ఇండియా రాకెట్స్ని స్పేస్కి పంపిస్తుంది, కానీ ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎందుకంటారు? బికాస్ డెవలప్మెంట్ అంటే బిగ్ బిల్డింగ్స్ లేదా టెక్నాలజీ ఒక్కటే కాదు. ఒక కంట్రీని జడ్జ్ చేసేది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బేస్ మీద ఉంటుంది. ఇండియాకి హ్యూజ్ ఎకానమీ ఉంది, కానీ 140 crore పీపుల్లో డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఒకడే తీసుకుంటే 5 స్టార్ చాక్లెట్ తింటాడు. అదే 10 మంది తీసుకుంటే ఆశ చాక్లెట్లు తింటారు. మన ఇండియాలో ఇదే జరుగుతుంది. మనకి వరల్డ్ క్లాస్ సిటీస్, స్టార్టప్స్ ఉన్నాయి, అలాగే రూరల్ పోవర్టీ, అన్ఈక్వల్ గ్రోత్ కూడా ఉంది. అందుకే వరల్డ్ బ్యాంక్, IMFs లాంటి ఆర్గనైజేషన్స్ ఇండియాని డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీగానే క్లాసిఫై చేస్తున్నాయి. ఇండియా అండర్ డెవలప్డ్ కాదు, ఇండియా ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. డెవలప్మెంట్ అనేది ఒక జర్నీ, కానీ లేబుల్ కాదు.